ధన్వాడ మండల కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్కి సంబంధించిన బాలికల వసతి గృహాన్ని సమస్యల వల్ల పరిష్కరించడం జరిగింది. మేము BCSC/ST జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ తరఫున విద్యార్థుల సమస్యల పట్ల ఇక్కడికి రావడం జరిగింది. ఈ వసతి గృహాన్ని మొత్తం సందర్శించడం, విజిట్ చేసినాము. ఈ సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నాయి విద్యార్థులకు అసలు వాళ్ళనే అడిగి తెలుసుకున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు ఇక్కడ? మెయిన్గా ఏమేమి సమస్యలు? అందరికీ నమస్కారం. మేము ఇక్కడ TGMA ధన్వాడ జూనియర్ కాలేజ్ చదువుతున్నాం. హాస్టల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. వాష్రూమ్స్ లీకేజ్ అవుతున్నాయి. ఇక్కడ వాష్రూమ్ పోవడానికి ఇబ్బంది అవుతుంది, స్నానాలు చేయడానికి ఇబ్బంది అవుతుంది. థర్స్డే టు థర్స్డే 1 వీక్ అయితే స్నానాలు చేయక ఏ ఫెసిలిటీస్ లేవు సార్. ఇక్కడ మెయిన్ పాయింట్ బట్టలు ఉతుకోవడానికి ఏం లేదు సార్. అసలు బకెట్ మీద ఉతుకోవాల్సి వస్తుంది. ఇంకా రూమ్స్ కరెంట్ షాక్స్ వస్తున్నాయి. కార్డ్స్ పైన పనుకుంటే కూడా కరెంట్ షాక్స్ వస్తున్నాయి సార్. వర్షం పడితే మొత్తం వాటర్ అన్నీ లోపలికి వస్తున్నాయి సార్. మొత్తం డే మొత్తం పనుకోకుండా తుడుచుకోవాల్సి వస్తుంది. జాలీలకి కిటికీలకి ఏమి జాలీలు లేవు, ఏం లేవు సార్. దోమలన్నీ వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే స్టడీ వర్క్కి కూర్చోడానికి ప్లేస్ లేదు, ఏం లేదు. కారిడార్లో కూర్చుంటే వర్షం పడడం వల్ల మొత్తం మళ్ళీ కనిపిస్తుంది సార్. అక్కడ కారిడార్లో ఎట్లా కూర్చుంటాం సార్? వాష్రూమ్కి వెళ్ళేసి వస్తే దారి అది. కారిడార్లో కూర్చోవాలంటే అందరికీ చాలా వస్తుంది, చిరాకు వస్తుంది సార్. పెద్ద మేడం వాళ్ళు కంప్లీట్ చేసినాం సార్. మేము వాళ్ళు కూడా రేట్ అయ్యారు, కానీ సార్ ఇంకా మాకు ఏం సమాచారం ఏం రాలేదు సార్. ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది నేను ఇప్పుడు ఏం చెప్పలేదు. జస్ట్ మేము చెప్పిన మేడం వాళ్ళు, మా దగ్గర ఉన్న మేడం వాళ్ళు అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొన్ని సౌకర్యాలు చేసేది సార్ మాకైతే. సార్ మాకు మేము హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం. మా గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ మొత్తం వాష్రూమ్స్ అన్నీ లీక్ అయినాయి. గర్ల్స్ హాస్టల్స్ మొత్తం లీక్ అయినాయి. వాష్రూమ్స్ మొత్తం లీక్ అయినాయి. మేము స్నానం చేయక 1 వీక్ అవుతుంది సార్. స్నానం చేయడానికి అందరికి ర్యాషెస్ వస్తున్నాయి. మొత్తం గుల్లలు అవుతున్నాయి సార్. ఇన్ఫెక్షన్ కూడా అయితే మాకు ఇక్కడ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ బట్టలు కూడా పిండుకోవడానికి మాకు ప్లేస్ లేదు. స్టడీ అవర్స్ కూర్చోడానికి మాకు ప్లేస్ లేదు. ఇంకా సిక్ అయితే కూడా సార్ మాకు ఆటో వెహికల్స్ అస్సలకే లేవు. మాకు ఇక్కడ మేమే మనీ పెట్టుకొని మేమే పోవాల్సి వస్తుంది హాస్పిటల్కి కూడా. CCTVs కూడా ఇక్కడ ఏమీ లేవు సార్. మాకు బయట రైట్స్ కూడా లేవు సార్. మాకు ఒకరొకరు ఎవరికి ఇద్దరు సార్ చెప్పండి. మొత్తం 1 మంత్ ఎందుకు క్లీన్ చేసి ఇంకా ఆ వాటర్ అడుగుతే ఆల్రెడీ క్లీన్ చేసినాం కదా అని చెప్తున్నాం. అండర్ గ్రౌండ్ సంపు క్లీన్ చేయలేదు. చాలా మందికి అంటే ఇంకా హాస్టల్లో కొంచెం ప్లేస్ లేదు అనేసి మేము ప్రిన్సిపల్ మేడం అడిగి అవతల 2 రూమ్స్ తీసుకున్నాము. అవతల పడుకుంటే జూనియర్స్ కొంచెం 1 మంత్ అయితే చూసారు వచ్చి వాళ్ళకి కొంచెం అలవాటు లేని వల్ల చాలా మంది ఏడ్చారు. అదిగాక చాలా మందికి ర్యాషెస్ వస్తున్నాయి. 43 మెంబర్స్ సిక్ అయ్యారు. అదిగాక ఇంకా అక్క మాకు ఇక్కడ అయితే లేదు, ఇక్కడ హాస్పిటల్ పోవడానికి ఇట్లా ఎట్లయినా అమౌంట్ కావాలి కదా, అదే ఇంటికి వెళ్ళి చూపించుకొని వస్తాం అక్క, మాకు హాలిడేస్ 2 days అయినా పర్లేదు, ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్కి చెప్పి అది ఏంటో కొంచెం చూసుకొని వస్తాం అక్క అని సార్ వాళ్ళని మేడం వాళ్ళని చాలా మందిని అడిగినాం. కానీ ఇంకా ఎవరు ఏం చెప్పలేరు మాకైతే. సార్ మా ప్రిన్సిపల్ మేడం అయితే మాకు కూడా చాలా ఎడ్యుకేషన్ సార్. అట్లా ఫెసిలిటీస్ లేవు అని అంటే 1 వీక్ అమ్మ వన్ డే అరేంజ్ చేస్తాను సార్. అరేంజ్ చేసింది. అక్కడ బెంచెస్ తీపిచ్చింది, అంతా క్లీన్ చేయించింది మేడం అయితే. కానీ అక్కడ కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సార్ మాకు. అందుకే ఇట్లా చేయాల్సి వస్తుంది. మేడం కూడా హెల్ప్ చేసింది, ఏం తప్పులేదు సార్. మేడం బాగానే చేసింది. కానీ అక్కడ ఉండడానికి మాకు ఇబ్బంది చాలా అవుతుంది సార్. 2 rooms అలా ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ ఫెసిలిటీ హాస్టల్ ఉన్నట్టు మొత్తం ఉంటాయి సార్. ఫ్రీగా లేదు మాకు మెయిన్ పాయింట్. అది స్కూల్ కాబట్టి అంత ఫ్రీగా ఉండలేము. లగేజ్ తీసుకొని అక్కడ ఉండడం, పిల్లలు ఉంటారు సార్ 6th to 10th వరకు. వాళ్ళ మధ్య మేము ఎట్లా ఉండాలి సార్? లగేజ్ తీసుకోవాలి, బెడ్షీట్స్ ఉంటాయి, బట్టలు ఉంటాయి, ఉచ్చుకున్నట్టు ఆడేసుకోవాలి సార్. స్కూల్ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి సార్. ప్రిన్సిపల్ చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది సార్ మాకు కూడా. సార్ ఇప్పుడు మాకు ప్రజెంట్ ఉండడానికి బిల్డింగ్ అనేది చేంజ్ చేయండి, లేకపోతే మాకు ఇంటికి పోవడానికి హౌస్ అని ఇవ్వండి సార్. మాకు మాకు ఓన్లీ 5 days అయినా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే వరకు హాలిడేస్ కానీ మేము ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎంబడినే వస్తాం సార్. ఇంటికి పోయి ఎంబడినే వస్తాం. ఇలా ప్రాబ్లమ్స్ అన్ని తిరిగి ఎంబడినే వస్తాం మళ్ళీ. కానీ మాకైతే ఇప్పుడు ఏదైనా ఒకటి పక్క కావాలి సార్. మేము చాలా నుంచి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాం. ధర్మ సమాజ్ పార్టీ మరియు BCSC/ST జేఏసీ తరఫున KGBV Type 4 ధన్వాడ మండల కేంద్రంలో ఉన్నది. ఇది ఆల్రెడీ గ్రామానికి చివరిలో ఉన్నది. ఇక్కడ పిల్లలు దాదాపుగా 100కి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. మేము వచ్చి దీన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడం జరిగింది. అసలు ఇది చదువుకోవడానికి ఏ ఒక్క శాతము
పనికిరాని పరిస్థితిలో ఉన్నది. ఇది అసలు వసతి గృహం అనడానికి వీల్లేదు. ఇది వసతి గృహం లాగా ఉన్నదా? వసతి గృహం ఇది పశువుల పాకలాగా ఉంది. ఎంత దయనీయమైన స్థితిలో ఉంది. దుర్గంధం వస్తుంది. సెప్టిక్ ట్యాంక్ నిండి మొత్తం ఇప్పటి వరకు పిల్లలకు ఇక స్నానం లేకుండా ఒక వారం 10 రోజులు ఉంటున్నారు. ఈ సొంత జిల్లా, సీఎం గారి సొంత జిల్లా ఇది. ఏంటి తెలంగాణ వెలిగిపోతుంది. ఇక్కడ ఏం ఎంత భయంకరంగా వెలిగిపోతుంది ఇది. అసలు ఈ హాస్టల్ వచ్చి చూడాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, పిల్లలకు ఎలాంటి విద్యనిస్తున్నారు, ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు. ఈ హాస్టల్ వచ్చి గనక చూస్తే, దీన్ని గనక చూస్తే ఒకవేళ ఎవరైనా మార్కులు వేస్తే దీనికి 0 మార్క్స్ వస్తాయి. 100% ఈ తెలంగాణ ప్రభుత్వం విఫలమైపోయింది. ఈ విద్యార్థుల పరిస్థితిని ఇంత దయనీయమైన స్థితికి నెట్టివేసింది. వీళ్ళకు 100కు పైగా ఉంటున్నారు ఆడపిల్లలు. ఇది గ్రామానికి చివరన ఉంది. ఒక్క సీసీ కెమెరా లేదు. ఎప్పుడో పాడైపోయినాయి 2-3 సంవత్సరాల క్రితం. ఇప్పటి వరకు అవి లేవు. వంద మంది పిల్లలకు పైగా ఉన్నారు. వాళ్ళకు చదువుకోవడానికి ఒక లైబ్రరీ లేదు, ఒక డైనింగ్ హాల్ లేదు, సెక్యూరిటీ లేదు. వీళ్ళకి అసలు రాత్రిపూట పోవడానికి ఇక్కడ ఏమైనా హెల్త్ బాగాలేకపోతే ఆటో పిలుచుకొని పోవడానికి పరిస్థితి లేదు. ఆటో వచ్చి ప్రైవేట్ వెహికల్ రావడం ఏంటి రాత్రి 11కి 2 గంటలకు? వాళ్ళ పరిస్థితి ఏమైనా ఏంటి? ఎవరు బాధ్యత ఎవరు వహిస్తాడు? పైగా ఈ హాస్టల్ విద్యార్థులు మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి సార్ అని డిఓ గారిని రిక్వెస్ట్ చేస్తే మీకు డిసిప్లిన్ లేదు, మీ పైన యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. డిఓ గారు ఏంది పరిస్థితి? మీ పైన కదా మేము యాక్షన్ తీసుకోవాలి. ఈ పిల్లలందరూ చదువుకోవడం వల్ల కదా మీకు ఉద్యోగం వస్తుంది, ఈరోజు మీకు జీతభత్యాలు వస్తున్నాయి. వీళ్ళ పాపం మీ పిల్లలు అయితే ఈ పరిస్థితిలో ఉంటారా? మీ పిల్లల్ని పెట్టండి, ఈ హాస్టల్లో పెట్టండి, మీ పిల్లల్ని ఒక 10 రోజులు పెట్టండి, మీకు అర్థమవుతుంది. మీరు ఉండండి, ఒక 10 రోజులు ఉండండి. ఎంత భయంకరమైన స్థితిలో ఉందంటే మేము దీన్ని సందర్శించిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిని చూస్తే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియలేని పరిస్థితిలో ఉంది. పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉండడానికి సేఫ్టీ లేదు, నాణ్యమైన విద్య లేదు, భయంతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. వాళ్ళు ఎట్లా చదువుకుంటారు? చదువుకునే వాతావరణం 1% లేదు. ఇది అసలు వసతి గృహం అనడానికి అసలు వీల్లేదు. వసతి గృహం అంటే అనడానికి వీల్లేదు. ఏ మాత్రం కొంత తెలివి ఉన్నా ఇది వసతి గృహము అని అనరు. ఆ పరిస్థితిలో ఉంది. వీళ్ళందరికీ వెంటనే సమస్యలు పరిష్కరించాలి. ఇక్కడ కావలసిన బిల్డింగ్ ఆల్రెడీ పైన మొత్తం పెచ్చులు ఊడిపోయి లీకేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ వస్తుంది. పైన వాటర్ ట్యాంక్ పగిలిపోయింది, కొత్త ట్యాంక్ తీసుకొని రాలేదు. ఇది ఏమైనా పెద్ద ఒక 10 లక్షల పని ఉన్నదా? ఇది ఒక ట్యాంక్ తీసుకురావడానికి